ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయంలోని 19వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపచేయునదియు, సమస్తేంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తమును భరించున్నదియు, గుణరహితమైనదియు, గుణములను అనుభవించినదియు, ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియు, కదలనిదియు కదలునదియు, అతి సూక్ష్మమై ఉండుట వలన తెలియబడనదియు, దూరముగా ఉండునదియు దగ్గరగా కూడా ఉండనదియు, విభజింపబడనిదైనను ప్రాణులందు విభజింపబడిన దాని వల్లే ఉన్నదియు, ప్రాణులను సృష్టించినదియు పోషించినదియు లయింపజేయనది అని తెలుసుకొనదగినది. మరియు అది ప్రకాశించే సూర్య చంద్రాగ్ని ద్విపదార్థములకు కూడా ప్రకాశమునిచ్చినది. తమస్సు కంటే వేరైనది, జ్ఞానస్వరూపమైనదియు, తెలియదగనిదియు, జ్ఞానగుణములచే పొందదగినదియు, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నదియు అని చెప్పబడుతున్నది. ఈరోజు చెప్పేటువంటి 19వ శ్లోకములో భగవానుడు ఇలా చెప్తున్నారు. యతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమానసః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయో సపద్యతే. ఇది ఈ ప్రకారముగా క్షేత్రము తదా అట్లే జ్ఞానము జ్ఞేయం చ జ్ఞేయము కూడా సమాసద సంక్షేపముగా ఉక్తం చెప్పబడెను. మద్భక్త నా భక్తుడు విజ్ఞాయ తెలుసుకొని మద్భావాయ నా స్వరూపమును పొందుటకు ఉపపద్యతే తగుచున్నాడు. ఈ ప్రకారముగా క్షేత్రజ్ఞానము జ్ఞేయము కూడా సంక్షేపముగా చెప్పబడినవి. నా భక్తుడు వీని నెరిగి నా స్వరూపమును పొందుటకు అర్హుడగుచున్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.